మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో. ఎరా ఫోన్ ఎత్తవేంట్రా? అయితే తినిపోవద్దా, నా పర్మిషన్ ఎందుకు? ఫోన్ వచ్చిందిరా పిచ్చి నా కొడక. ఎందుకు కొట్టాడు? వీడి గాడి కనపడదు కదా. ఇదేంట్రా ఇది? ఇదే మొన్న దీపావళి ఫలో కొన్నాను బావా. బా చెవుడు నీకు కాకుండా నాకుంటే పోయిద్దిరా యథాఫ జీవితం. ఏంటి గున్న మామిడి ఫోన్ వచ్చిందిరా. మిచిలి బావా. ఓ, ఈ పాప ఎలా పరిచయం నీకు? ఇంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది. ఫోన్ ఏ కంపెనీ పెడితే బత్తాయి పండు. అమ్మది వీటి పరిచయం ఎట్టా చూపించాలి ఇప్పుడు? ఓ, ఈ అమ్మాయి ఎలా పరిచయం అని అడుగుతున్నావా? అమ్మయ్యా, ఏంట్రా అటు చూస్తున్నావు? సరిగ్గా 1 year బ్యాక్ తన ఫ్రెండ్ పెళ్ళిలో చూసా. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టా, తను లవ్ చేసేలా చేశా. పక్కలోకి వచ్చి చెప్పినా సరే వినపడలేదన్నమాట. బాగుంది. ఆ? ఏం లేదు కానీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏంటి? ఇవాళ తను పుట్టినరోజు. ఓ, అయినా ఇది పెద్ద విషయమా? ఏంటి? ఏం లేదులే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటని ఆస్కింగా. నాకెలాగో చెవులోటు అనుకో, నీకు మూత్ బాగానే పనిచేస్తుందిగా. మాట్లాడిచావు నోట్లో నారింజ మిఠాయి పెట్టినట్టు. అరే సీత, నేను నోటికొచ్చిన బూతులు తిన్నా సరే ఏంటి బాగానే రకం. నీకు అవసరం ఏంట్రా ఈ జబర్దస్త్ ఆదిగాడి పంచులు? సర్లే తర్వాత పొగుడుతులే కానీ, ఇవాళ తన బర్త్డే కదా, సో కలవాలి. మనకి డాల్బీ ఐటమ్స్లో సినిమా చూపించిన అమ్మా నాన్న మాటలన్నీ కూడా అర్థం కావు, సో దొరికిపోతాంగా. ఐడియా ఏంటి? నీకు ఎలా కనపడదులే. నేను వస్తున్నా, ఆగు. సాధారణంగా ప్రేమ గుడ్డిదంటారు, కానీ హ్యాపీ బర్త్డే.
అసలు నీకు నన్ను చూసిన వెంటనే ఏమనిపించింది? మొదటిసారి నేను చూడగానే నీ కళ్ళు నా తవేవో మాట్లాడి అదిగో నీ నవ్వు, అమాయకత్వంతో నిడిపోయిన నీ నవ్వు, దాన్ని కారణం నీకు కావాలనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద నా కట్ట కాలేంత వరకు జీవితాంతం నీకు తోడుగా ఉండాలని సావిత్రి. ఐ లవ్ యూ. మోగమంచుల సినిమా వీళ్ళకి కలర్లో ఏం చూపిస్తావులే కానీ అని మాట్లాడచ్చుగా. ఏంటి 2 ఫోన్లు? హాయ్ ఇలా కాదు, ఇలా చెప్పాలి. వాట్? అరే తింగర్ సచ్చినోడా, అడిగింది ఫోన్ గురించిరా. రెండేంటి? మేనేజ్ చేయాలి బాబోయ్. మరి దేనిలో చూస్తే ఏం చెప్పాలి? ఒకటి పబ్లిక్, 2 ప్రైవేట్. కాదు ప్రైవేట్. డ్యూయల్ సిమ్ ముందుగా. నాకే వద్దు, నీకు ఏమైనా కావాలంటే తీసుకో. వాట్? తిండిపోతుందవా, అడిగింది డ్యూయల్ సిమ్ గురించి. చి నోట్ తోలా జోక్ చేశా. ఏంటి మెసేజ్ చేయట్లేదు ఇంకా? ఏం చేస్తుంటావు నువ్వు? బాబాయ్ ఇదేదో అడిగేస్తుంది, ఏం అర్థం కావట్లా. బాబాయ్ ఏంటి మెసేజ్ చేయట్లేదు? నిన్నే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. 1 సెకండ్. బీప్ గడు నేనున్నాను బాబా అని ముంచేశాడు. ఏదో మేనేజ్ చేయాలి. ఇంతేంటి అడుగుతున్నావు? అదే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా. ప్రజెంట్ ఖాళీయే, జాబ్ కోసం చూస్తున్నా. ఓ, మరి నువ్వు జాబ్ గురించి అయితే నేను మంచి మొగుడు గురించి ట్రై చేస్తున్నా. సీత, సీత, నిన్నెవరో పిలుస్తున్నారు. ఇది మళ్ళీ ఏది మాట్లాడుతుంది? నిన్నెవరో పిలుస్తున్నారు. ఏదో మెసేజ్ చేయట్లే. ఇప్పుడే వస్తాను. సరే. ఓ సీత, టైం అవుతుంది. అలా సావిత్రి వెళ్ళి 30 నిమిషాలు గడిచింది. నాకు విషయం అర్థమైంది. సారీ బావా. అటు ఇటు గారెలు ఉన్నప్పుడు అనుకుంటు బావా, ఇలాగైనా దశంలో నువ్వు నా పక్కన వచ్చి కూర్చున్నావు. ఇప్పటికీ నా పక్కన ఉన్నావు. ఆయన దేవుడు నాకెందుకు ఇచ్చాడు రే చెవుడు? పునిస్తే ఇచ్చాడు. నాకో మనసు, దాని ఫీలింగ్స్ ఇవ్వకుంటుంటే పోయేది కదరా. రే ఎందుకు ఇప్పుడు ఇదంతా? బాబా ఈ డిఫెక్ట్ వల్ల నీకు అడ్వాంటేజ్ ఉందిరా. నేను బాధపడుతున్నప్పుడు నీలో ఉన్న రైట్ని బయటికి తీసుకొచ్చి నన్ను సంతోషపెట్టలేవు. నాకు నచ్చింది ఏది ఎందుకురా దొరకదు? ఎందుకంటావు? అరే ఆడదానిలో ఏడుస్తే ఉంది బావా, ఊరుకో. ఏంటి బాబాయ్ నీ పరిస్థితి ఏంటి?
నాకు ఒక అమ్మాయి దెబ్బేసింది అబ్బాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒడికి ఇయ్యే బాధలు అనుకుంటా. ఎవటే వాళ్ళు రన్సే పెడతా కానీ ఫోన్ చేయి తగ్గొట్టేద్దాం. ఇలా ఏడుస్తూ ఉండలేను బావ, కాల్ చేసి తగ్గట్టు. ఇలా ఎమోషనల్గా ఫీల్ అయితే మాట్లాడుకోవడం బెటర్. అన్ని బాగున్నా నాకే ఎవరు పట్టలేదు. వీడికేంటి ఏమన్నాడు రాడు? ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఓ చూడు, నాకు వినపడదు కాబట్టి నువ్వు వస్తానని చెప్పినా రానని చెప్పినా నాకు అర్థం కాదు. సో సాయంత్రం బృందావన పార్క్లో 6ంటికి ఎదురు చూస్తూ ఉంటా. వస్తే అక్కడ మాట్లాడతా, లేదా మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. కానీ మాట్లాడటం మాత్రం పక్కా. ఓకే? ఓకే సరే ప్లీజ్. ఫోన్ చేస్తే అమ్మాయి వస్తుంది, ఇంటికి వెళ్తే బాబు ఊరుకుంటాడు. మళ్ళీ ఏమన్నాడు రాడు? నీకు ఎలాగ వినపడదు కదా. రే బావా, అవును కానీ మ్యూజిక్ ఆపమనరా. ఎందుకు బావా? నాకు ఎలాగ వినపడదు కదరా. నీకు ఎందుకు ఏమైందిరా? చూసే బోలు మంది ఉన్నారు. మ్యూజిక్ లేకపోతే ఫీల్ పోద్దిరా. నాకెందుకు రా బాబు డైలాగులు రాసావు ఏదో దగ్గర. షీజ్ మై లవ్ సావిత్రి. పరిచయాలు పరామర్శలు ఎందులో కానీ మ్యాటర్లోకి రాని. ఇప్పుడు నా చేతిలో నా తప్పు ఉందా? ఆ బ్రహ్మదేవుడు నన్ను బోరు కొట్టేలా తయారు చేశాడు. నీకు నా తప్ప? నీకు ఇచ్చిన అందం కావాలి, ప్రేమకు చూసుకున్న మీ అమ్మనాన్నలు కూడా కావాలి. కానీ ఆ దేవుడు నాకు ఇంత చెవుడిస్తే నేను వద్దు, అంతేగా? సరే, మరీ అద్భుతంగా కాకపోయినా కొంతైనా బాగానే ఉంటానుగా. సరే, నీకు అంతగా ఇబ్బంది అయితే చెప్పు, చెవిటి మిషన్ కూడా పెట్టుకుంటా. సరేనా? నీకు నేను ఎందుకు వెళ్ళిపోయిన అర్థం కాలేదా? నీకు చెవులు దుబ్బాయని కాదు. నువ్వు నాకు ఆ మొక్క చెప్పలేదన్న కోపంతో వెళ్ళిపోయాను. అయినా నాకు విషయం ముందే తెలుసు. నీ బావ నాకు అంతా చెప్పాను. నువ్వేం కంగారు పడుకో, వాడికి ఎలాగో వినబడదుగా. అయినా ఇందాకేంట్రా అంటున్నావు? దేవుడిచ్చిన అందం కావాలి, లోపం వద్దు అనేగా. ఇంకోసారి ఇలాంటి అతివాగుడు వాగేవనుకో దవడ పగిలిపోతుంది. నీకు చెప్పాల్సింది ఒకటేరా, ఐ లవ్ యూ. నీకు అర్థమైతే అర్థం చేసుకో, లేదా నీ ట్రాన్స్లేటర్ అడుగు. అరే బావా, అవసరం లేదు బావా. దాని కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది. కొన్నిసార్లు భాష కంటే భావమే తొందరగా అర్థమవుతుంది. నాకు అర్థమైంది.